ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, మన పట్ల దేవుని ఉద్దేశ్యం. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో, ఆలోచించుకొనుమని చెప్పుమనెను. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం. ఈ మాటలు మొర్దెకై ఎస్తేరుతో చెప్పమని చెప్పాడు. ఎస్తేరు జీవితాన్ని మార్చిన మాటలు. దేవుడు ఆమెను రాణిగా ఉంచింది కేవలం గౌరవం కోసం కాదు, తన ప్రజలను రక్షించడానికి. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మనము ఎక్కడ ఉన్నామో, ఏ బాధ్యతలో ఉన్నామో అది యాదృచ్ఛికం కాదు, దేవుని ప్రణాళికలో భాగమే. మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు మన ద్వారా ఒక కుటుంబాన్ని, ఒక సంఘాన్ని, ఒక వ్యక్తిని లేదా ఒక సేవని ఆశీర్వదించాలని కోరుకుంటాడు. అప్పుడు భయపడకుండా విశ్వాసంతో ముందుకు రావాలి. ఎస్తేరు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చింది. అలాగే మనము కూడా దేవుడు ఇచ్చిన అవకాశాలను గుర్తించి ధైర్యంగా ఆయన చిత్తాన్ని చేయాలి. ఈ వాక్యం మనకు ఒక ప్రశ్నను వేస్తుంది. దేవుడు నన్ను ఈ సమయానికి ఏ ఉద్దేశంతో ఉంచాడు? మన సమయాన్ని, ప్రతిభను, అవకాశాలను దేవుని మహిమ కొరకు ఉపయోగించినప్పుడు మన జీవితం అనేక మందికి ఆశీర్వాదంగా మారుతుంది. దేవుడు మనలను సరైన స్థలంలో, సరైన సమయంలో ఉంచుతాడు. ఆయన పిలుపుకు విధేయతతో స్పందించటమే మన బాధ్యత. ప్రార్థన. ప్రభువైన యేసు, ఈ తరానికి మరియు ఈ సమయానికి నీవు మమ్మల్ని ఉంచిన ఉద్దేశాన్ని గ్రహించే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. భయాన్ని విడిచిపెట్టి విశ్వాసంతో నీ చిత్తాన్ని నెరవేర్చే ధైర్యాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్.